మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఇన్ చైనా. ఈరోజు మేము ముదింజియాంగ్ రివర్ గ్లాస్ ఫుట్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నాము. ఇంకా ఇది దున్హువా డౌన్ టౌన్‌లోనే ఉన్నది. ఫస్ట్‌లో ఏమనుకున్నామనుకోనంటే సైకిల్‌లోనే వెళ్ళిపోతామని అనుకున్నాము. నేను ఇంకా మా బాబు ఎలక్ట్రిక్ సైకిల్ మా ఇంటి దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ సైకిల్‌లోనే మేము వెళ్ళిపోతాము. ఇంకా మా వారు ఒక రెంటెడ్ సైకిల్ అనేది తీసుకుంటారు. కానీ ఈసారి ఏం చేశారనుకోనంటే రోడ్ సైడ్‌నే రెంటెడ్ సైకిల్స్ అనేవి పెట్టేవారు కదా! అంటే ఎలక్ట్రిక్ సైకిల్స్ అవన్నీ అంటే తీసేశారనమాట. నార్మల్‌గా అంటే పెడలింగ్ సైకిల్స్ అనేవి పెట్టున్నారు. ఇంకా మేమేంటంటే ఫస్ట్ టైమ్ కోసం అనుకోని విజిట్ చేస్తున్నాము. అంటే ఆ గ్లాస్ ఫుట్ బ్రిడ్జ్ దున్హాలోనే ఉన్నదనుకుని కూడా తెలియదు. అంటే కొత్తగా అది దున్హాలోనే కట్టున్నారు. సో, మాకు అంటే అడ్రెస్ కూడా ఎగ్జాక్ట్‌గా తెలియదు. అందుకోసమే అనుకోని టాక్సీ తీసుకున్నాము. అతనికి గ్లాస్ బ్రిడ్జ్ అనుకోని చెప్పాము. సో, అతను ఎగ్జాక్ట్ లొకేషన్‌కి తీసుకెళ్ళిపోయారు. ఇది ఒక కేబుల్ బ్రిడ్జ్. ఇక్కడ ఒక అతనిది ఫోన్ అనేది పడిపోయింది. అక్కడ యెల్లో హెల్మెట్ ఏసుకున్నాడు చూసారా? మా వారు కూడా అదే చెప్తున్నారు. అంటే డ్రైవింగ్‌లోనే ఉండేటప్పుడు అంటే నార్మల్‌గా అంటే లొకేషన్ మనం ట్రేస్ చేయడానికి ఫోన్ అనేది స్కూటీలోను గాని, ఎలక్ట్రిక్ సైకిల్‌లోను గాని పెట్టుకుంటాము. కానీ అది అంటే పొరపాటున కింద పడిపోతది. అంటే ప్రతిసారి ఇలాగ జరగదు. కానీ అప్పుడప్పుడు ఇలాగ జరుగుతది. లాస్ట్ టైమ్ అంటే నేను కూడా అంటే మా యానివర్సరీ కోసం అనుకుని కేక్ ఒకటి మీట్ వన్‌లోనే ఆర్డర్ చేశాము. అప్పుడు ఏం జరిగింది అనుకోనంటే అంటే ఏ మ్యాప్ చూసుకొని అలాగే నేను కూడా ఎగ్జాక్ట్‌గా ఎలాగని అంటే ఫోన్ అనేది అందులోనే పెట్టి ఇక ఏ మ్యాప్ లొకేషన్ చూసుకొని ఇక దున్హోలోనే బేకరీకి వెళ్లి కేక్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ అనేది చూసారు కదా! ఆ కేబుల్ బ్రిడ్జ్ క్రాస్ చేసి లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళాలి. ఈ ప్లేస్ కంటే మేము చాలా సార్లు వచ్చాము. కానీ ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఉన్నదనుకుని మాకు తెలియదు. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ చెప్పారన్నమాట. అంటే దున్హోలోను కూడా కొత్తగా గ్లాస్ బ్రిడ్జ్ అనేది కడుతున్నారు. అది ఓపెన్‌లోనే ఉన్నది అనుకోని. ఎందుకంటే సమ్మర్ టైమ్‌లోనే ఇలాంటి ప్లేసెస్‌కనేది వెళ్ళగలము. వింటర్‌లోనే అది క్లోజ్ ఉంటది. ఎందుకంటే మొత్తం మంచుంటది కాబట్టి జనాలు పైన నడవడానికి కూడా అస్సలు అవ్వదు. దున్హువా సిటీకి టూరిస్ట్ అట్రాక్షన్ అనేది చేస్తున్నారు. మొదట్లోనే ఇక్కడ ల్యూడింగ్ షా బుద్ధ మౌంటైన్ అనేది ఉన్నది. ఆ వీడియో అనేది నేను 3 ఇయర్స్ బ్యాకే అప్‌లోడ్ అనేది చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్లి చూడొచ్చు. ఇంకా ఇప్పుడేంటంటే అది ల్యూడింగ్ షా బుద్ధ మౌంటైన్‌కి ఆపోజిట్‌లోనే ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది కట్టున్నారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ పైన నిల్చుంటే మనకి బుద్ధ అనేది కనిపిస్తది. టాక్సీ అతను ఎగ్జాక్ట్ లొకేషన్‌కి తీసుకొచ్చేసారు. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ ఏంటంటే మేము ఆ పియాన్షన్ గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళాము. అంటే అది చాలా దూరము. అంటే అది చూడడానికి అనుకుని బుల్లెట్ ట్రైన్‌లోనే వెళ్ళాము. అప్పటికి ఇది అంటే ఇంకా ఓపెన్ అవ్వలేదని అనుకుంటున్నాను. అంటే అప్పటికి ఇది అంటే అండర్ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉంటది కదండీ! ఎందుకంటే ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కట్టాలన్నా కూడా ఆలోచించాలి. ఎందుకంటే 6 మంత్స్ ఫుల్‌గా స్నో ఉంటది. ఆ స్నోలోన దానికి అంటే మెయింటెనెన్స్ అనేది ఎలా చేస్తారు? ఒకవేళ అంటే ఇరికిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నది. అంటే ఎక్కువ స్నో వచ్చిందనుకోండి, ఇంక దాంతో పాటు అంటే ఎండ అనేది అస్సలు రాలేదు అనుకోనంటే, ఇక స్నో అనేది ఉండి అంటే అదొక కూడా ఒక బరువులాగే ఉంటది కదండీ! నార్మల్‌గా అంటే మనకి ఎండ వస్తే స్నో మొత్తం కరిగిపోయి వాటర్ లాగా వెళ్ళిపోతది. కానీ అంటే వింటర్‌లోనే చూడాలి. అంటే ఇక్కడ ఎలా మెయింటైన్ అనేది చేస్తారు, ఏంటి అనేది తెలియదు. మరి ఇక్కడ నుంచి నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తున్నాను. నేను లోపలికి వెళ్లి నేను మీకు మొత్తం క్లియర్‌గా చూపిస్తాను. అంటే గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఎంత హైట్‌లోన కట్టున్నారు, ఎలా ఉన్నది, ఏంటి అనేది. ఎంట్రన్స్‌లోన గ్రీనరీ అనేది చాలా బాగుంది. చాలా బాగా అంటే ట్రీ ప్లాంటేషన్ అనేది చేసున్నారు. ఇక్కడ అంటే వింటర్‌లోన ఈ చెట్లన్నీ చచ్చిపోతాయి. చచ్చిపోవడం అనుకోనంటే ఇన్ ద సెన్స్ చెట్టు అనేది ఉంటది. ఓన్లీ అంటే లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అలాగైతే ఏమీ ఉండవు. కానీ మళ్ళీ సమ్మర్‌కి వస్తే యథావిధి. సమ్మర్‌లోన మళ్ళీ అంటే మొత్తము గ్రీనరీ చాలా బాగుంది. ఇంకా బ్యాక్ సైడ్ అంటే రోడ్స్ కూడా చాలా బాగున్నవి. ఇంకా ఫ్రంట్‌లోన ఒక చాలా పెద్ద రివర్ అనేది ఉన్నది. అంటే డ్యామ్ నుంచి ఇది వాటర్ అనేది వస్తుంది. అంటే అక్కడ చాలా గట్టిగా సౌండ్ అనేది అవుతుంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ టోటల్ లెంత్ 260 మీటర్స్. ఇంకా ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ పాన్ ఉంది చూసారా? అది అవుతుంది 180 మీటర్. ఇంకా పెద్ద రివర్ ఉన్నది. ఈ రివర్ నుంచి ఆ గ్లాస్ బ్రిడ్జ్ హైట్ 50 మీటర్. అంతా హైట్‌లోనే ఏం కట్టలేదు. నార్మల్ హైట్‌లోనే కట్టారు. అన్ని ఏజ్ వోళ్ళు వచ్చి ఇక్కడ ఈ గ్లాస్ బ్రిడ్జ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఓకే. మీరు బయట ఉంటారేమో అనుకున్నా. ఎంట్రీ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9:30. 9:30కి గ్లాస్ బ్రిడ్జ్ అనేది చూడడానికి ఓపెన్ అయితది. ఇంకా ఈవినింగ్ 7 కల్లా క్లోజ్ అవుతది. అంటే ఒకవేళ అంటే మార్నింగ్ మనం ప్లాన్ చేసుకొని వచ్చినా సరే రోజంతా ఇక్కడ మనము ఉండొచ్చు. స్టార్టింగ్ నుంచి సిమెంట్‌లోన వే అనేది చేసున్నారు. ఇలా నడుచుకుంటూ వెళ్తే నేను అనుకున్నాను అంటే అవతల సైడ్ కూడా అంటే గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఏమీ ఉండదు. నార్మల్‌గా ఇట్లా అంటే సిమెంట్‌లోనే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకుని నేను మా వారికి చెప్తే అతను అన్నారు, "లేదు ఇక్కడ నిజంగానే గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఉన్నది." ఇక్కడికి వచ్చే ముందు మేము అంటే చాట్ జీపీటీలోన సెర్చ్ చేసాము.
అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉన్నది, ఈ రివర్ గ్లాస్ బ్రిడ్జ్ పేరేంటి అన్ని అంటే సెర్చ్ చేసి ఇక్కడికి వచ్చాము. కానీ స్టార్టింగ్ లోనే వీళ్ళకంటే సిమెంట్ లోనే వే అనేది చేసున్నారు. కింద చాలా పెద్ద రివర్ ఉంది. అంటే వెళ్ళేదాకా నాకు డౌట్ అన్నమాట. ఎందుకు డౌట్ అంటారా అంటే దొనుహాలోన అంటే ఇది ఒక చిన్న సిటీ. చిన్న సిటీలోనే ఇంత పెద్ద గ్లాస్ బ్రిడ్జ్ అనేది కట్టారు అనుకోనంటే వెళ్ళేదాకా నాకు అంటే కొంచెం డౌట్‌లోనే ఉన్నాం. అదే ఇక్కడే ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఉన్నది అనుకోనంటే మేము అంత దూరం అంటే పియన్షన్‌కెళ్ళాము. పియన్షన్‌లోనే గ్లాస్ లైట్ చూడడానికి వెళ్ళాము. అది ఏంటంటే చాలా హైటు. అంటే ఆ వీడియో కూడా నిన్న వ్లాగ్‌లోనే అప్‌లోడ్ చేసున్నాను. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్లి చూడొచ్చు. ఇది ఏంటంటే నార్మల్‌గా అంటే అందరూ వచ్చి ఇక్కడ అటు ఎక్స్‌ప్లోర్ అనేది చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఎంట్రీ ఫీ అనేది ఏమి లేదు. అక్కడ అంటే షూ కవర్స్ ఉన్నాయి చూసారా? దానికోసం కూడా ఫీ అనేది ఏమి తీసుకోలేదు. ఇది ఎగ్జిట్ అన్నమాట. అంటే అటువైపు నుంచి మనము వచ్చి ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు. నేచర్ అనేది చాలా బాగుంది. అంటే క్లౌడ్స్ అనేవి మేఘం ఉంది. మేఘం కింద క్లౌడ్స్ అనేది ఉన్నది. ఇంకా ఇటువైపు మనకి అంటే కేబుల్ బ్రిడ్జ్ అనేది ఇక్కడి నుంచి కంప్లీట్‌గా కేబుల్ బ్రిడ్జ్ అనేది చూడొచ్చు. చాలా సార్లు అంటే కేబుల్ బ్రిడ్జ్ ఎలా ఉంటది కూడా తెలియదు. ఎందుకంటే దాని లోపల నుంచి మనము ఔట్ సైడ్‌కి వెళ్తాం కాబట్టి అది ఎలా ఉంటది కూడా తెలియదు. మేము అనుకున్నాము అంటే ఇక్కడ షూస్‌కి 5 యువన్ గాని, 10 యువన్ గాని ఉంటదనుకున్నాము. కానీ అలా ఏం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. లెట్స్ గో చోని ఇప్పుడేంటి భయపడుతున్నాడా అంత హైట్కి వెళ్ళాడా బేబీ భయం వేస్తుంది అడు భయపడుతున్నాడు కదా చూడండి బేబీ గ్లాస్ బ్రిడ్జ్ మీద ఎక్కి నడవడము అనుకోనంటే ఇప్పటిదాకా నాకు ఆ భయమనేది పోలేదు. అంటే స్టార్టింగ్ నుంచి నార్మల్‌గా అంటే ఎళ్ళిపోతాను. కానీ అక్కడికి వెళ్ళాక అదొకటి అంటే లోపల ఫియర్‌నెస్ అనేది వచ్చేస్తది. ఫస్ట్ అంటే అంత హైట్‌లోనే ఉంటది కదండీ! అందుకోసమే అనుకోని ఇంక కెమెరా అనేది నేను నార్మల్‌గా అంటే కిందకి పెట్టేస్తున్నాను. అసలు నేను కిందకే చూడలేకపోతున్నాను. ఇంతకుముందు అంటే ఫస్ట్ టైమ్ మేము గ్లాస్ బ్రిడ్జ్ చైనాలో చూసాము. 2019లోన బీజింగ్‌లోన ఉంది అది. షిల్లింగ్ షేక్ గ్లాస్ బ్రిడ్జ్. నాన్న లైక్ ఫ్రెండ్ మేబీ అదే ఓకే రైట్ నేను నిల్చోరా ఇంకా ఎందుకు చూడు కాదు గ్లాస్ బ్రిడ్జ్ ఇంక పైకి వేసేస్తుంది వల్ల అంత పైకి చెప్తారు మీ నాన్న షిలింగ్ షేక్ గ్లాస్ బ్రిడ్జ్ పింగు అనే ప్లేస్‌లోన అంటే బెయిజింగ్ నుంచి కొంత దూరం అనేది ఉంటది. అప్పుడంటే మేము 2019లోన ఫస్ట్ టైమ్ కోసం అనుకుని ఎక్స్‌ప్లోర్ చేసాము. అది చాలా అంటే చాలా డేంజర్ అన్నమాట. ఎలాగనుకునంటే రౌండ్ షేప్‌లోనే ఉంటది. గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళడానికి అంటే సరిగ్గా కమ్యూనికేషన్ కూడా లేదు. మేబీ అంటే ఇప్పుడు మంచిగా చేసుంటారేమో. ఎందుకంటే ఫస్ట్ అంటే మేము బస్‌లోనే వెళ్ళాము. బస్‌లోన జస్ట్ కిందేని కింద నుంచి అంటే పైకి నడుచుకుంటూ వెళ్ళాము. అంటే కొండలు ఉంటవి. కొండల్లోన అంటే మెట్లు కూడా సరిగ్గా వేయలేదన్నమాట. ఒకరు చెయ్యి ఒకరికి పట్టుకొని అలాగ పైకి వెళ్ళాము. అంటే ఇప్పుడైతే అలాంటి ప్లేసెస్‌కి అస్సలు వెళ్ళలేము. ఎందుకంటే అలాంటి ప్లేసెస్‌కి వెళ్ళాలన్నా కూడా అంత హైట్‌కి వెళ్ళాలన్నా కూడా చాలా భయమేస్తది. అది కూడా మేమంటే నార్మల్‌లోనే గూగుల్‌లోనే సెర్చ్ చేసాము. అంటే ఆ గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఎలా ఉంటది? ఏంటి అనేది. అది చూసాక మొత్తము అంటే కన్ఫర్మ్ అయినాకనే ఆ గ్లాస్ బ్రిడ్జ్‌కి వెళ్ళాము. అవన్నీతో కంపేర్ చేస్తే అంటే ఇప్పుడు ముదింజింగ్ రివర్ గ్లాస్ ఫ్రూట్ బ్రిడ్జ్ గాని, లేదు అనుకోనంటే పియాన్షన్ గ్లాస్ స్లైడ్ గాని ఈ రెండిటితోనే అంటే అక్కడ ఉన్న బెయిజింగ్ గ్లాస్ బ్రిడ్జ్ అనేది అసలంటే కంపారిబులే కాదు. అది అంటే అంత హైట్‌లోనే ఉంటది. ఇంకా అంత హైట్‌లోనే మనకి అంటే ఒక రౌండ్ షేప్‌లోనే కట్టుంటాడన్నమాట. నార్మల్‌గా అంటే స్ట్రెయిట్‌గా వెళ్తాము. దాని తర్వాత రౌండ్‌గా మొత్తం తిరుగుతాము. అది కూడా అంటే మేము వింటర్ టైమ్‌లోనే వెళ్ళాము. అది అంటే ఫస్ట్ నా లైఫ్‌లోనే ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ చైనాలో చూసింది. చాలా బాగా అనిపించింది. గ్లాస్ బ్రిడ్జ్ అయితే నార్మల్‌గా మనకి ఎందుకు భయము అని అనిపిస్తది అనుకోనంటే దాని కింద ఆ గ్లాస్ స్లైడ్స్ ఉంటవి చూసారా? అది కట్టుంటారు చూసారా? అది ఊగుతా ఉంటదన్నమాట. చాలా గాలొస్తదనుకోండి. ఆ గాలికి అది జస్ట్ అంటే ఊగుతుంటది. సో, మనకి ఎలాగనిపిస్తదంటే మనం ఒకవేళ పడిపోతామో ఏమో అనుకోని మనకనిపిస్తది.
మా వారు ఇంకా మా బాబు లాస్ట్‌కి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళాలి. గ్లాస్ బ్రిడ్జ్ అయితే నేను కొంతమందికి అస్సలు రికమెండ్ అనేది చెయ్యను. ఎందుకంటే కొంతమందికి ఫియర్ ఆఫ్ హైట్స్ అనేది ఉంటది. ఆ ఫియర్ ఆఫ్ హైట్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి గ్లాస్ బ్రిడ్జ్‌కి వచ్చారు అనుకోనంటే అదంటే చాలా భయము. ఫస్ట్ అంటే వాళ్ళు కిందకి చూడలేరు. ఇంక గ్లాస్ బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ వెళ్ళలేరు. అంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నది. నాకిది ఫస్ట్ ఎప్పుడంటే పింగు గ్లాస్ బ్రిడ్జ్‌కి వెళ్ళేటప్పుడు అప్పుడేంటంటే 2019 అంటే ఒక 7, 6 ఇయర్స్ బ్యాక్ కాబట్టి అప్పుడేం అనిపించలేదు. ఇక్కడేంటంటే ఒక గ్యాప్‌లోన ఇలాగ కింద స్లైడ్స్ అనేది వేసున్నారు. ఇంకా దాని తర్వాత ఇంకా మళ్ళీ ట్రాన్స్‌పరెంట్ గ్లాసెస్ అనేది వేసున్నారు. కింద వాటర్ ఉంది చూసారా? ఈ వాటర్ మొత్తం అంటే అంత మంచి వాటర్ అనేది అనిపించడం లేదు. మొత్తం అంటే బురద బురద నీరులాగే ఉన్నది. డిసెంబర్ మంత్ ఇండియాకి వెళ్ళిపోయాము. అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ ఇండియాకి వెళ్ళిపోయాము. నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి 2 మంత్స్ అనేది ఇండియాలో ఉన్నాము. ఫిబ్రవరి 28న మేము మళ్ళీ రిటర్న్ అయ్యాము. మార్చ్ 1న ఇక్కడికి చైనాకి వచ్చేసాము. మార్చ్, ఏప్రిల్, మే 3 మంత్స్ మళ్ళీ ఇంటి దగ్గరే. ఎందుకంటే మళ్ళీ అదే యథావిధిగా స్నో అనేది పడతది. మే నెల కూడా మనకంటే వింటర్ తర్వాత ఇక నార్మల్‌గా గాలి చల్ల గాలి వీస్తది చూసారా? దాని గురించి అంటే ఏవి కూడా ఓపెన్ ఉండవు. ఇంటి దగ్గరే ఉంటాము. లాస్ట్ కంటే 3 మంత్స్ తర్వాత ఒక కొత్త ప్లేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేసాము. జూన్ నెల ఈ ప్లేస్‌కనేది వచ్చాము. యాక్చువల్లీ ఏంటంటే మనకసలు టైమే ఉండదు. మా బాబుకేమో అంటే 21కి ఆన్‌లైన్ స్కూల్‌లోను మా బాబు మార్నింగ్ నుంచి ఆడికి ఈవినింగ్ దాకా క్లాసే ఉంటది. 12కి స్టార్ట్ అయ్యి 3:30కి అవుతది. మళ్ళీ యాజ్ యూజువల్‌గా 4కి వాడికి తైకుండ్ క్లాస్‌లోను జాయిన్ చేశాము. సౌత్ కొరియా మార్షల్ ఆర్ట్ తైకుండ్. సో తైకుండ్‌లోన 4:30కి వెళ్తాడు. మళ్ళీ 6కి వస్తాడు. రోజంతా షెడ్యూల్ ఇలాగే ఉంటది. ఈరోజు సాటర్‌డే వచ్చున్నాము. సాటర్‌డే కూడా మా బాబుకి తైకుండ్ క్లాస్ అనేది ఉన్నది. వాడికి వీక్ మొత్తం క్లాసెస్ అనేవి ఉంటవి. ఓన్లీ మండే అనేది ఆఫ్ ఉంటది. సో అంటే తొందరగా చూసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసి మళ్ళీ వాడికి క్లాస్‌కనేది తీసుకువెళ్ళాలి. అంటే రెగ్యులర్‌గా అయితే వాడికి హెల్త్ బాలేకపోతే అప్పుడే నేను క్లాస్‌కి తీసుకువెళ్ళను. లేదంటే రెగ్యులర్‌గా వాడు క్లాసెస్‌కనేది వెళ్తాడు. ప్రస్తుతానికి గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి ఎంట్రీ ఫీజ్ అనేది ఏమి లేదు. ఇంకా దాంతో పాటు అక్కడ షూ కవర్స్ ఇచ్చారు కదా! షూ కవర్స్ కోసం కూడా ఫీజ్ అనేది ఏం లేదు. ఒక్కసారి అంటే జనాలు బాగా అంటే వచ్చారనుకోండి, బాగా రద్దీ అయిందనుకోండి, అప్పుడు అంటే మేబీ ఎంట్రీ ఫీజ్ అనేది ఉంటది. ఏదేమైనా సరే అంటే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లోనే వచ్చి చక్కగా చూసి మళ్ళీ వెళ్ళిపోయాము. హ్యాట్ కావాలా? ఆ, చెప్పు. లాస్ట్ లోన మేము తీసుకున్న కొన్ని ఫోటోస్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అని అనుకుంటాను. ఎందుకంటే ఈ వీడియోలోన ఇది ఒక కొత్త కంటెంట్ అనేది నేను నా ఛానెల్‌లోనే రిప్రజెంట్ చేశాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లు ఉంటే అంటే మీకు ఏదైనా అంటే ఇందులో ఉన్న కంటెంట్ థాట్‌ఫుల్‌గా అనిపించినట్లు ఉంటే వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోలోన మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. అందరికీ అడ్వాన్స్‌గా హ్యాపీ రథయాత్ర. ఎందుకంటే మేము ఇక్కడ రథయాత్ర సెలబ్రేషన్ చేసుకోము. మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి కంపల్సరీగా సెలబ్రేషన్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్.